సో ఇక ఈటెల రాజేందర్ అన్న జరిగిన ఘటన విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ సంబంధించి అక్కడ కొంతమంది వ్యక్తులు సామాన్య జనాన్ని ఇబ్బంది పెడుతున్నారట. ఈ సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టే అంశాన్పైన ఆయన రియాక్ట్ అయిపోయి ఏకంగా చెంప చెల్లు అనిపించాడు. సో కారణం ఏంటంటే అంటే మెయిన్గా ఆయన డైరెక్ట్గా ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చిండు. ఏమన్నాడంటే ఎంపీ వచ్చి ఏం బిక్తారని చెప్పన్నారట. అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపీ వచ్చి ఏం చేయగలుగుతాడు లేకపోతే ఒక రకంగా ఏం పీక్తారని మాట్లాడారంట. ఆయన రాసుకొచ్చిండు ట్విట్టర్లో, మీకు చూపిస్తాను నేను. ఈ ఘటన గురించి రాసుకొచ్చిండు. ఆయన ఏమన్నాడు, మల్కాజ్గిరి పార్లమెంట్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల అనే గ్రామంలో 1985లోనే ఏంటిది ఇది 1985లో 149 ఎకరాల భూమిని లేఅవుట్గా చేసిరట. దాన్ని చిన్న సన్నకారు ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా 2076 మంది వాటిని కొనుగోలు చేశారు. ఎంత 146 ఎకరాలు వెంచర్ అయింది. అప్పుడు మున్సిపల్ పరిధిలో కొర్రెముల గ్రామంలో ఒక ప్రైవేట్ వెంచర్ అయింది. ఆ వెంచర్లో కొన్నవారు మెజారిటీ వారంతా కూడా చిన్న సన్నకారు ఉద్యోగులే ఉన్నారట. అయితే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరో వచ్చి 1985 అప్పటి వరకు బాగానే ఉన్నది, 2006 దాకా బాగానే ఉన్నది. 2006లో ఏం చేసిన ఆయన ఒక దొంగ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి ఈ భూమిని మొత్తం నాదే అని చూపించే ప్రయత్నం చేస్తే కోర్టుకు పోయినట్టు వాళ్ళంతా కలిసి. అయితే మధ్యలో ఏమైంది, చిన్న ఉద్యోగులను పట్టుకొని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకున్నారట. అక్కడ పనిచేసేటువంటి చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పట్టుకొని వాటిని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకుంటే కోర్టుకు పడితే కోర్టు ఏం చేసింది, ఇది కొట్టిపారేసింది 2006లో. తర్వాత 2011లో మరోసారి ఏమైంది, ఇలాంటి ప్రయత్నం మళ్ళీ జరిగింది. దొంగ డాక్యుమెంట్ సృష్టించి అది వ్యవసాయ భూమి ఆల్రెడీ వెంచర్లాగా అయిపోయి గుంటలుగా మారిపోయింది. అది ఆ గుంటల్ని స్క్వేర్ ఫీట్ని కాస్త మళ్ళీ ఎకరాల్లో మార్చడం అంటే ఇది కమర్షియల్ ల్యాండ్గా గమనిస్తారు, ఇల్లు కట్టుకున్నటువంటి యోగ్యమైనటువంటి ల్యాండ్గా చూస్తారు. 1985లోనే మారిపోయింది ఆ రకంగా. కానీ మళ్ళీ 2006కి వచ్చేసరికి మళ్ళీ దాన్ని ఎకరాల్లో మార్చేసే ప్రయత్నం చేసిరట. ఇట్లా 2011లో చేస్తే 2011లో కూడా కోర్టు కొట్టిపారేసింది. ఆ తర్వాత 2018కి వచ్చేసరికి ఏమైంది, అమోయ్ కుమార్ అనేటువంటి ఒక అధికారిని, ఒక కలెక్టర్ను పట్టుకొని ఇగో ధరణి వచ్చిన తర్వాత కలెక్టర్ అమోయ్ కుమార్ అనే వ్యక్తిని పట్టుకొని 9 ఎకరాల భూమిని రాయించుకున్నారట. ఎంత, ఈ 149 ఎకరాల్లో 9 ఎకరాల భూమిని రాయించుకున్నట్టు ఆల్రెడీ. ఆ రాయించేసుకున్న భూమిలో ఏం చేసిరంటే దానితో పాటు పక్కన కొన్ని ప్లాట్లను కూడా కొనుగోలు చేసిరట. సో ఎవరైతే 2076 మంది కొనుగోలు చేసిరో ఆ ప్లాట్లని, దాంట్లో ఆల్రెడీ 700 ఇల్లు ఆల్రెడీ నిర్మించుకున్నారట. ఏకశిల నగర్ అని పేరు పెట్టి 700 ఇల్లు ఆల్రెడీ ఉన్నాయంట. సో దీంట్లో 2076 ఫ్లాట్లో 206 ఫ్లాట్లు కొనుగోలు చేసిర్రు, 9 ఎకరాలను కూడా కొనుగోలు చేసిరు. అమోయ్ కుమార్ వచ్చిన తర్వాత భూమి రాయించుకున్నారు, కొంత కొనుగోలు చేసిరు. ఈ రెండింటిని బట్టి ఏం గేమ్ ఆడిరు వాళ్ళంతా అంటే, మిగిలిన ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్కి వెళ్తే అవసరమైతే ఇస్తే అది మాకు ఇచ్చేసే ఆ ల్యాండ్ కూడా, లేకపోతే నీకు ఏ పర్మిషన్ రాదని చెప్పి ఎల్ఆర్ఎస్ పర్మిషన్ లేదు, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏ చేద్దామన్నా పర్మిషన్ లేదు అక్కడ. సో ఇంత ఏమైంది, రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక నాయకులను పట్టుకొని 100 మంది గూండాలను 10 కుక్కలను పెట్టి అందరినీ బెదిరించున్నాడట. తర్వాత ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. గుండాలు ఎంత బెదిరించినా సంయమనం పాటించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధితులు కేసులు పెడుతున్నారు. ఇదంతా కొనసాగుతున్నది. ఇక పోలీసులకు చెప్తే పోలీసులు పట్టించుకుంటలేరు, నాయకులు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు, కలెక్టర్ పట్టించుకుంటాడు, ఏం పట్టించుకోపోయేసరికి ఏమైంది, నిన్న నేనే డైరెక్ట్గా వెళ్ళి రంగంలో దిగినా అని చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఒక ఆయన, ఒక చిన్న ఉద్యోగి. దీంతో ఆయన అక్కడికి వచ్చిన గుండాలు ఏం చేసిరట అంటే దాన్ని కూలగొట్టేసారు. సడన్గా ఆయన అక్కడికి పోయేసరికి ఏమైంది, 20 మంది గుండాలు బీరిస్తలు పెట్టి తాగుతూ ఏం చేస్తున్నారా అంటూ చూస్తున్నారట. 2 నెలలుగా మా మీద దుర్మార్గాలు చేస్తున్నారు వీరే అని చూపించగానే వారి దగ్గరికి వెళ్ళాను. పోలీస్ ధర్మాన్ని కాపాడటంలో విఫలమైనప్పుడు నేనే దాన్ని తీసుకొని ప్రజల ఓట్లతో గెలిచిన బిడ్డగా ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళకి అండగా ఉండడానికి వానికి పనిష్మెంట్ ఇచ్చిన అని చెప్పి ఈయన ట్విట్టర్లో పెట్టుకొచ్చిన ఈటెల రాజేందర్. ఇంకుంది ఇల్లో ఎంపీకి చెప్తామంటే ఎంపీ ఏం చేస్తున్నాడో వాళ్ళు చెప్పుకొచ్చిరట. మీ నాయకులు అండదండలు జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. నిజంగా నీకు ప్రజల మీద ప్రేమే ఉంటే వారిని రక్షించాలనుకుంటే సంపూర్ణ ఎంక్వైరీ చేసి ఎవరి స్థలాలను వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలి. దీనిలో ఇన్వాల్వ్ అయిన వారి మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, వారికి అండగా ఉండాలని నాయకుల్ని హెచ్చరించాలి.
ఎంపీ దగ్గరికి వెళ్ళొద్దని ప్రతి ఇంటి వారిని బెదిరించిరట. ఎంపీగా నేను వెళ్తున్నా, మీ అధికారులను పంపండి అని కలెక్టర్ సిపిలకు చెప్పినా ఓయే ఒక్కరు రాలేదట. ఫ్లాట్ ఓనర్లకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆయన రెవెన్యూ పోలీసు అధికారులు విస్మరించారు. ఎంపీగా హామీ ఇస్తున్నా, నేను మీకు అండగా ఉంటా, మీ మీద ఈగ వాళ్ళని ఇవ్వను, కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి ఆయన ప్రజలకు హామీ ఇస్తున్నాడు. సో సీఎం గారు మరోసారి చెప్తున్నా అని చెప్పి సీఎంకి సంబంధించి కూడా మాట్లాడుకొచ్చిన ఒకసారి విజువల్స్ చూద్దాం. ఈటెల రాజేందర్ దాడికి సంబంధించి ఈటెల రాజేందర్ వాళ్ళకి పనిష్మెంట్ అని చెప్తున్నాడు. ఆ పనిష్మెంట్ అని చూద్దాం ఒకసారి. రైట్, వచ్చి రాగానే మంచిగా చూసి మాట్లాడదామని చేసి చెంప చెల్లు అనిపించేసిండు. నిజంగా ఇటువంటి జరగాలి. ఈ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు కదా, ప్రేమ్ సాగర్ రావు మీద కూడా గతంలో ప్రజావానికి చాలా వందల కొద్ది ఫిర్యాదులు వచ్చినాయి, వందల కొద్ది కంప్లైంట్స్ వచ్చినాయి. ఆయన ఇట్లనే కొంత ల్యాండ్ తీసుకొని ఆ తర్వాత ల్యాండ్ పక్కన ల్యాండ్ కొనుగోలు చేసి మీరు అమ్మితే నాకు అమ్మాలి, లేకపోతే మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇదే అంశం. సో చాలా వరకు కూడా చిన్న చిన్న రేకుల షెడ్లు, చిన్న చిన్న బేస్మెంట్లు వేపుకున్న వాళ్ళని కూడా ఏమంటారు జేసీబీలు, ప్రొక్లైనర్లు పట్టుకొచ్చి మొత్తం సాఫ్ చేసి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కూడా. సో హైదరాబాద్లో అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక ఎవరైతే కొంతమంది ఖాళీగా ఉన్నటువంటి పైల్వాన్లు, మేము తోపులము, తురుములము, మాడళ్ళము, లేకపోతే బాయిలమని పాటలు రాయించుకుని తిరిగేటువంటి మంచి కండబలంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు సపోర్ట్గా నిలుస్తూ కబ్జాల విషయంలో వీళ్ళు అక్కడ అడ్డుగా ఉంటారు. ప్రజలు రానియకుండా ప్రజల్ని బెదిరించడాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలంటే ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఈటెల రాజేందర్ ఒక ప్రజాప్రతినిధిగా ఈ రకంగా దాడి చేయడం అనేది అది రాజ్యాంగబద్ధంగా తప్పే కావచ్చు. కానీ ఒక సామాన్యుడి పర్స్పెక్టివ్గా చూస్తే, ఒక సామాన్య వ్యక్తిగా చూస్తే మాత్రం చేసింది కరెక్టే. ఈ రకంగా వాళ్ళకు దేహశుద్ధి చేయకపోతే, వాళ్ళకు సమాధానం చెప్పకపోతే ఇంకా మితిమీరిపోతారు. ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగబద్ధంగా అయినటువంటి ఎన్నుకునబడ్డటువంటి ఆ వ్యక్తిగా ఆయన దాడి చేయడం సమంజసం కాదు, చట్టాన్ని చేతిలో తీసుకోవడం సమంజసం కాదు. కానీ సామాన్య వ్యక్తిగా పర్స్పెక్టివ్గా చూస్తే మాత్రం ఆయన చేసింది పక్కాగా పర్ఫెక్టే. ఇక మీద రాజకీయ నాయకులు ఎవరన్నా ఈ రకంగా, రాజకీయ నాయకులు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ ఈ రకంగా పాల్పడితే తన్ని తరుము అని చెప్పి ఒక నినాదాన్ని తెలంగాణ వ్యాప్తంగా చెప్పగలిగిండు ఆయన. సో ఎంపీ వస్తున్నాడని కూడా, ఎంపీ వస్తే ఏం చేస్తాడు అనే రకంగానే మాట్లాడుకొచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఆ బ్రోకర్లు, లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ గుండాలు ఏం చేస్తారులే అని చెప్పి చాలా వేగ్గా, చాలా తేలిగ్గా ఇట్లా ఊరికనే అనేసిరట. సో నేను పోయి అక్కడ కరెక్ట్గా సమాధానం చెప్పొచ్చిండు ఆయన. సో ఒక సామాన్యుడి పర్స్పెక్టివ్ అయితే ఆయన చేసిన తప్పేం కాదు. ఒక సామాన్య వ్యక్తిగా నేను ఆలోచన చేయమంటే ఆయన చేసిన తప్పేం కాదు. ఇట్లాంటివి ఉండాలి, అప్పుడే ఇలాంటి వాళ్ళు భయపడతారు. కానీ ఒక ఎంపీగా ఉన్నాడు, ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడాలనుకుంటే చట్టాన్ని తన చేతిలో తీసుకోకుండా ఉండాల్సింది అంతే. కానీ నిన్న దీంతో ఒక్కసారిగా ఈటెల రాజేందర్ మాస్ ఎలివేషన్ అనేది బయటపడ్డది. మళ్ళీ ఒక మాస్ లీడర్గా ఆయన మళ్ళీ ఒకసారి, ఆయన అఫ్కోర్స్ మాస్ లీడర్ కాకపోతే సౌమ్యంగా చాలా సాఫ్ట్ కోర్తో మాట్లాడతాడు. కానీ నా ఘటనతో ఏమైందనంటే ఒకసారిగా ఈటెల రాజేందర్ ఒక మాస్ లీడర్ అనే ఒక ఎలివేషన్ అయితే మళ్ళీ వచ్చేసింది. సో ఏదేమైనా కూడా సామాన్యుల ఇండ్ల మీదకి, సామాన్యుల భూముల మీదకి పోయేటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్కి ఇది ఒక సమాధానం, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటువంటి ఆ దొంగలకి ఇది ఒక సమాధానం, కబ్జా కోర్లకి ఇది ఒక సమాధానం. అది ఎవరైనా కానివ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది ఎమ్మెల్యేలు, లేకపోతే ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ తాజా మాజీలు, వీళ్ళందరూ కూడా కబ్జాలకు పాల్పడరని ఎవరైతే బాధపడుతున్నారో మీరు బాధపడకండి. ఇక దయచేసి ఆడవాళ్ళ, మహిళలను కూడా నేను కోరుతున్నా, మీ చేతిలో చీపిరో కారమో ఉంటుంది కదా, పట్టుకొని ప్రయోగించండి. ఎందుకంటున్నా అంటే ఇక వాళ్ళు తేలనియరో ఏం కానియరు. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు గమనించండి, ఫేక్ డాక్యుమెంట్లు 1985లోనే వీటికి సంబంధించి వెంచర్ జరిగి ఆ వెంచర్ని స్క్వేర్ ఫీట్ల రూపంలో, గుంటల రూపంలో కొనుగోలు చేసినటువంటి ఆ చిన్న సన్నకారు ఉద్యోగుల నుంచి 2018 అమయ్ కుమార్ ఆ ధరణి రాగానే మళ్ళీ ఎకరాల రూపంలోకి మారిపోయి వాళ్ళు రాయించేసుకున్నారు. ఎట్లా సాధ్యమైంది? అధికార అండదండలతోనే, అధికార పార్టీ ప్రోత్సాహంతో, లేకపోతే ఇతర వ్యక్తుల ప్రోద్బలంతో. వాళ్ళ దగ్గర పవర్ ఉన్నది, పైస ఉన్నది. సో మీ దగ్గర పవర్ లేదు, పైస లేదు, మనం ఏం చేయాలి మరి? చిక్కుముళ్ళు ఎట్లా పెడతానంటే నేను స్వయంగా చూసిన ఉదాహరణ తీసుకుంటే, ఒక సర్వే నెంబర్ ఎగ్జాంపుల్, ఒక 1A అనే సర్వే నెంబర్ ఉందనుకుందాం. ఈ సర్వే నెంబర్ ఆధారితంగా డైరెక్ట్గా ఆయన సెల్లర్ అని ఒక చెప్పుకుంటాడు, ఈ భూమిని అమ్మకానికి పెడతాడు. దీని నుంచి ఏం చేస్తాడు, ఒక బ్రోకర్ తీసుకుంటాడు, మళ్ళీ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ తీసుకొని ఈ 1A సర్వే నెంబర్ని ఫస్ట్ ఆయన మీరికి జీపీఏ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడు, దీని మీదనే అధికార అండదండలతోని, లేకపోతే సపోర్ట్తోని, పైసలతో 4-5 డాక్యుమెంట్లు క్రియేట్ చేసి 4-5 అమ్ముతాడు. ఈయన పాపం కొన్నోళ్ళు ఏమనుకుంటారంటే, అరే నా దగ్గర భూమి ఏడబోతుంది అని చెప్పి వాళ్ళు పాపం చిన్నగానే ఊరికనే అక్కడ వదిలేసిపోతారు. 1 నెల 2 నెలలు కాగానే ఈ భూమికి సంబంధించిన అంశం బయటపడుతుంది. ఒకడు వస్తాడు, ఇది నా భూమి, నా కమ్మిండి అని చెప్పి డాక్యుమెంట్ పట్టుకొని వస్తాడు.
ఇంకోడు వస్తాడు, ఇది నా భూమి నా కమ్మిన డాక్యుమెంట్ అని ఇంకోడు వస్తాడు. ఇట్లా చిక్కుముళ్ళు పెట్టేసి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతంలో కొన్ని కొన్ని వేల ఎకరాల్లో ఇట్లా చిక్కుముడులు ఉన్నాయి. చిక్కుముళ్ళు కొన్ని వేల ఎకరాల్లో ఉన్నాయి. ఎంతలా అంటే ఇప్పటికీ తెగై సాగాయి అవన్నీ కూడా. జనరేషన్స్ మారిపోతాయి. తాతలు తండ్రులు ఉన్న భూమి ఇంకా పిల్లలకు మనవలకు సంబంధించి ఇంకా పిల్లలు పుట్టినా కూడా అది సాధ్యం కాదు, అది తీరది, ఆ తీరని సమస్యగానే ఉండిపోతుంది. ఇట్లా జరుగుతున్న కొద్దీ ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఇక భరించలేం, ఇక మేము తట్టుకోలేకపోతున్నాం టార్చర్ అని చెప్పి అవసరమైతే ఆ భూమిని ఎంతో కొంత ఇచ్చి నువ్వే తీసుకోమనే దాకా వస్తుంది పరిస్థితి. ఎంతో కొంత వచ్చి నువ్వే తీసుకో ఇక ఆ భూమిని అనేదాకా పరిస్థితికి వస్తుంది. మళ్ళా అప్పుడున్న రేటుకే ఎంతో కొంత ఇచ్చేసి ఆ భూమిని చేతులు దులిపేసుకుంటారు జనం కూడా. అర్థం కాదు వాళ్ళకి ఏం చేయాలనేది. సామాన్య జనం ఏడికి పోగలుగుతారు, కోట్ల చుట్టూ తిరగాలి, ఎక్కడ తిరగాలి, ఏదో భూమి ఇల్లు కట్టుకుందామని తీసుకున్నటువంటి ఆ జాగా కాస్త ఓడొచ్చి కబ్జా పెడితే ఎంతకు కాకపోయేసరికి ఏం చేస్తారు ఇక. సో ఇది ఈటెల రాజేందర్కి సంబంధించిన అంశం ఒకటి హైలైట్గా ఉన్నది. ఆ తర్వాత